బ్రో, పవన్ కళ్యాణ్ గారు అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పూర్తిగా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే కుక్కల్లా మరుగుతున్నారో మన దేశం గురించి కానీ అవతల దేశం గురించి కానీ, సో దానికి అలా మాట్లాడే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోండి అని కూడా మొన్నే చెప్పారు. సో ఇప్పుడు తాజాగా కూడా ఆ కుక్కల్లా మొరగద్దని చెప్పి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు? నిజంగా ఆపరేషన్ సింధూర్ అనేది మన ఇప్పుడు భారతీయ దేశ చరిత్రలోనే ఖచ్చితంగా ఇది ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది నిన్నటి రోజు. అయితే ఆ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా ఎంతోమంది పోస్టులు పెట్టారు అండ్ దానికి పొగడ్డం కానీ, సో ఇట్లా పెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ పోస్ట్ తర్వాత అందరూ కూడా దాని గురించి మాట్లాడుకొని స్టార్ట్ చేశారు. ఎట్లా అంటే చివరి ఉగ్రవాదం నశించేంత వరకు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇదే విధంగా కొనసాగించాలి. అండ్ ఇది కూడా మనం ఏదో క్లైమాక్స్ అని అనుకోవద్దు. ఖచ్చితంగా ఇది జస్ట్ ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. ఇంకా పక్కగా మేము సినిమా చూపిస్తే, పక్కగా మీ మీద టార్గెట్ చేస్తే అసలు మొత్తం పాకిస్తాన్ దేశమే ఉండదు. అండ్ ఇక్కడ కూడా మీరు అనుకున్నట్టు ఏదో దేశంలోకి చొరబడి మేము అమాయకమైన ప్రజల్ని చంపేస్తాం, వాళ్ళకు పోయి చెప్పుకోండి, వీళ్ళకి చెప్పుకోండి, ఈ విధంగా కాకుండా మా మీద ఎవరు టార్గెట్ చేసి ఎవరు అటాక్ చేశారో ఉగ్రవాదులు మాత్రమే. సో ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని తెలుసుకొని ఒక 9 ప్లేసెస్లో ఓన్లీ ఉగ్రవాదులు ఉండే ప్లేసెస్లోనే అటాక్ చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు దాదాపుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 90 నుంచి 100 మంది ఉగ్రవాదులు చనిపోయారేమో అని కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. అయితే దీని తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే మనకు పహల్గామ్లో మన దగ్గర ఉగ్రవాదులు దాడి జరిగిందో, సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడుకోవడం, అది నిజమా అబద్ధమా, కరెక్టేనా రైటా అంటే రైటర్ రంగం ఏం తెలుసుకోకుండా వాళ్ళకి ఏదనిపిస్తే అది మాట్లాడడం, ఇది విపరీతంగా పెరిగిపోయింది. సో మనము ఫర్ ఎగ్జాంపుల్గా నాన్ విషయం తీసుకోవచ్చు. సో ఆయన నిజం మాట్లాడతాడు, అబద్ధం మాట్లాడతాడు అనే విషయం పక్కన పెడితే, సో ఎవరికి వాళ్ళు మాట్లాడుకునే స్వేచ్ఛ అనేది మన ఇండియాలో ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని చాలామంది ఒక్క రోజులోనే కొన్ని వేల పోస్టులు కానీ, కొంతమంది ఇంటర్వ్యూలు అంటారు, వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని మాట్లాడడం, ఇదంతా కూడా స్టార్ట్ చేశారు. సో ఇలాంటివి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. మీరు ఈ విధంగా ఎవరైతే ఉన్నది లేని ఊహించుకొని అంటే మంచి మాట్లాడండి, సపోర్ట్ చేయండి, తెలియకపోతే తెలియదని చెప్పండి, కానీ నెగిటివ్గా మాట్లాడడం అనేది స్టాప్ చేయండి. ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయమనే విధంగా కూడా చెప్పారు. సో అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీ వెనకాల ఎవరైతే మన దేశం కోసం పోరాటం చేస్తున్నారో మీ వెనకాల 140 కోట్ల భారతీయులందరూ కూడా ఉన్నారు. అండ్ దేశం మొత్తాన్ని కూడా తండ్రిలాగా ఉండి ఇలాంటి ఒక సంచలనమైన నిర్ణయాలు తీసుకొని సక్సెస్ఫుల్ అవుతుంది నరేంద్ర మోదీ గారి వెనకాల కూడా యావత్ భారతావని మొత్తం కూడా ఉంది అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఆయన పోస్ట్ చేసిన ఈ పోస్ట్ని చాలామంది కూడా రీపోస్ట్ చేస్తూ ఈ విధంగా ఉండాలని మనిషి అంటే అనే విధంగా కూడా షేర్ చేస్తున్నారు.